పీజీ సెట్ కౌన్సిలింగ్ ద్వారా వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. చాలామంది అడుగుతూ ఉన్నారు, నేను కరెక్ట్గానే పెట్టానండి, నాకు తక్కువ ర్యాంకే వచ్చింది, నాకు చివరిలో ఉన్న కాలేజీ మూలది వచ్చిందండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అసలు ఇదంతా ఎందుకు జరిగింది? మనం అనుకున్న దాంట్లో ఎందుకు రాలేదు? సో దీని గురించి చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, లాక్డౌన్ టైంలో సాఫ్ట్వేర్ జాబులు బాగా ఇచ్చేశారు. ఆ టైంలో బీటెక్ కంప్లీట్ చేసుకొని వెంటనే సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోయారు పిల్లలు. ఇప్పుడు వచ్చేసరికి ఎలా ఉందంటే, సాఫ్ట్వేర్ అనేది కాల్స్ వస్తున్నాయి, కాబట్టి ఎక్కడో నూటికో కొడుకో ఒక చోట తీసుకుంటున్నారు. అది కూడా అమ్మాయిలనే ఎక్కువ తీసుకుంటున్నారు. పాపం అబ్బాయిలకి అయితే అసలు ఛాన్సే ఇవ్వట్ల ఎక్కడా కూడా. అయితే ఈ స్టూడెంట్స్ ఏం చేయాలి? ఇక ఎంటెక్ జాయిన్ అవుదాం టైం వేస్ట్ చేయకుండా అని చెప్పేసి ఈ ఎంటెక్ పీజీ సెట్ గేట్ కూడా రాయట్లా, పీజీ సెట్ రాసి ఎంటెక్ జాయిన్ అయ్యే వాళ్ళ సంఖ్య పెరిగింది. అందుట్లో కాలేజీకి వచ్చే పని లేకుండా మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు అంతా కూడా, బయోమెట్రిక్ విధానం ఏదైతే ఉందో తీసేయటం వల్ల. సో దాని గురించి హెవీ కాంపిటీషన్లో లాక్డౌన్ టైంలో 1800కి 2000కి యూనివర్సిటీలో వచ్చిందల్లా ఇప్పుడు ఈ మారుమూల కాలేజీలో వస్తుంది. అది సిటీలో అయినా కానీ. అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలంటే, నాకు సీటు వద్దు ఎక్కడ పడితే అక్కడ అనుకుంటే అవి పెట్టకూడదు. ఎక్కడైనా సరే నాకు సీటు కావాలి, నాకు కెరీర్ గ్యాప్ ఉంది, ఎడ్యుకేషన్ గ్యాప్ ఉంది, కెరీర్ గ్యాప్ ఉంది అనుకుంటే ఇలాగే ఉంటుంది. అందుకని చెప్పేసి ఆ ఆప్షన్ ఇవ్వటం అయితే జరిగింది. వాళ్ళు అదే పడిపోయింది ఆ లిస్ట్లో. మరి నెక్స్ట్ కౌన్సిలింగ్ అయినా ఈ కాలేజ్ ఛాన్స్ ఏమైనా ఉంటుందంటే, మరి ఇక్కడ ఫీజులు కట్టమని చెప్పేసి అడుగుతారు. ఎందుకంటే దానికి రిపోర్ట్ చేయాలి కదా. అయితే ఇక్కడ ఏంటంటే, మీరు ఫీజు కట్టడం పెద్ద సమస్య కాదు. ఒకవేళ ఫీజు కట్టిన తర్వాత వెనక్కి రాకపోతేనే మళ్ళీ ఇబ్బంది పడతారు. సో దాన్ని బట్టి మీరు స్వతహాగా నిర్ణయం తీసుకోండి, ఏది తీసుకున్నా కూడా. ఓకేనా? చాలు కాలేజీకి వెళ్ళే పని ఉండదు అనుకుంటేనేమో వెళ్తాను అనుకుంటే వెళ్ళండి. కాలేజీకి వెళ్ళే ఓపిక ఉంది అనుకుంటే మీ ఇష్టం, నో ప్రాబ్లం. ఓవరాల్గా ఇది జరిగింది.